విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అనే స్నేహంతో ఎన్నో మర్చిపోలేని మధురానుభూతులను పొంది 22 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకున్న మా జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 2002-2003 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన ఆలూరు గ్రామవాసి ఇక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇంటి పేరుతో సహా పిలిచే తన బోధన ద్వారా ఈ ప్రపంచాన్ని మన తరగతి గదిలోకి తీసుకువచ్చిన మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ అబ్బ రాజేందర్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బోధన ద్వారా అమ్మ భాష అయిన తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపిన మన తెలుగు ఉపాధ్యాయురాలు సూర్యకుమార్ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంగా జమున ఇద్దరు కలిసి మేడంని పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. విద్యా బోధన చేసిన నరసింహ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నవీన్ కమన్ నవీన్ గారు నరసింహ సార్ గారికి బొకే ఇవ్వాల్సి. ఇంగ్లీష్ అంటేనే భయపడే మాకు ఇంగ్లీష్ ను కూడా తెలుగులాగే మాట్లాడవచ్చనే కాన్ఫిడెన్స్ ను మాలో పెంచారు వారు. ఈజ్ నన్ అదర్ అవర్ ఇంగ్లీష్ టీచర్ రాజన్న సార్. కొంచెం దగ్గరికి కవిత బొకే ఇవ్వవలసిందిగా అభిప్రాయం. సార్ ఇజ్జాన్ సార్ తుమిలా
राधिका प्रमोद कामन प्रमोद వారికి ఎస్కార్ట్గా దివ్య బి దివ్య ఇప్పుడు ముగ్గురు వేదిక మీదకి వచ్చి అందించవలసిందిగా సుజాత ఇసబెల్ నారాయణ గారిని ఆర్ భాగ్య థ్యాంక్ యూ వేదిక వద్దకు వచ్చింది మేడం ముందటండి నిలబడండి కొంచెం రాజు స్మైల్ ప్రమోద్ అగ్గు ప్రమోద్ హెచ్ఎం దామోదర్ సార్ గారి కుమారుడు వీరికి బొకే అందించవలసి అన్న ఇది చూడే బ్యాచ్ పెట్టవలసిందిగా సార్ ఒకసారి ఇక్కడ చూడండి స్మైల్ థ్యాంక్ యూ గంగాధర్ అండ్ శృతి బాజన్న తక్క అంటే ఒక 10 నుంచి కొంగి సురేష్ బిటబెల్ సుమలత రాధిక అండ్ సత్య నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు సాయి రెడ్డి. ఇదే పాఠశాలలో 10వ తరగతి దాకా చదువుకున్నా. మీ అందరికీ నేను తెలుసుంటా సార్. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ పెద్ద మనసుతోటి ఇలాగ వచ్చారు. మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం సార్. ఇక ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. తుషారహారం ధవళాతా వీణో వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా. సార్ ఒకసారి
ఇట్లా లైన్గా నిలబడండి. సార్ దగ్గర మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఈ 22 సంవత్సరాలలో మన బ్యాంకుకు సంబంధించి కొన్ని విషాదకర సంఘటనలు కూడా బుద్ధులు నేర్పిన కొందరు ఉపాధ్యాయులు కళ్యాణ దామోదర్ సార్, గంగారెడ్డి సార్, మన సోషల్ టీచర్ చిన్నయ్య సార్, భాషాకారులు సార్. నిజం చెప్పాలంటే సార్ 22 years చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ అసలు ఆ ఏజ్కి వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు మీ ముందర మేము ఎప్పుడైనా పిల్లలమే. అసలు అప్పటి విషయాలు చెప్పాలంటే అసలు మా బ్యాచ్ అంటే అదొక స్పెషల్, వన్ ఆఫ్ ద స్పెషల్ బ్యాచ్. అప్పుడున్న టీచర్లు ఎలా అంటే అసలు వాళ్ళకు ఒక జీలు ఉండేది. ఇట్లా మేమెందుకు చేయలేము, మా పిల్లల్ని మేమెందుకు మోటివేట్ చేయలేము, మా పిల్లలతో ఎందుకు మేము ర్యాంకులు కొట్టియలేము, ప్రైవేట్ స్కూల్ వాళ్ళ దగ్గర ఉందేంటి మా దగ్గర లేదేంటి. ముఖ్యంగా ఎస్పెషల్లీ రమణారెడ్డి సార్ అయితే సార్ మీ లెక్కలే లెక్కలు సార్. ఆన్సర్ 2 steps లో ఉంటుండే. అరే ఇదేంటి సార్ అర్థం కాలేదంటే సార్ ఒక్కటే అంటుండే, చెప్పండి మీ సందేహ సరళికి నా సమాధాన రవలి వినిపిస్తా. 2 steps మోస్ట్లీ లాస్ట్ అంటే సార్ తీసుకునేది 3 steps, అంతకంటే ఎక్కువ స్టెప్స్ తీసుకుంటుండే ఆన్సర్ వేయడానికి. అది అసలు అర్థం కాకపోతుండే. అబ్బా అంటే అంత జీనియస్, అంత టాలెంటెడ్. ఇంకా కమ్యూనికేషన్ పరంగా కానీ సార్ అంటే అట్లా ఉంటుండే. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్పినా, నాకంటే అవి ఎక్కువ మనసులో గుర్తుండిపోయినాయి. ఇంకా తెలుగు టీచర్ సూర్యకుమారి మేడం మా అమ్మలాగే, అందరికి అమ్మ, తను ఒక అమ్మ. అసలు మేడం ట్రీట్ చేసే విధానం లైఫ్ లాంగ్ బతికున్న రోజులు గుర్తుంటది. అసలు దాన్ని మర్చిపోలేం. అంటే మేడం ట్రీట్ చేసే విధానాన్ని మర్చిపోలేం. మేడం థ్యాంక్ యూ. మీరు నేర్పిన సంస్కారం, మీరు ఇచ్చిన సంస్కారం ఇదంతా మాకు. ఇంకా సార్ పెద్దలు మాకు ఫస్ట్ తెలిసిన క్లాస్ బ్యాచ్ వచ్చినప్పుడు సార్ అంటే హడల్, అమ్మో రాజేందర్ సార్. సార్ కూడా చాలా బాగా టీచ్ చేసేవారు, దాంతో పాటు క్రమశిక్షణ కూడా మంచిగా నేర్పారు. ఇంకా మళ్ళీ భూమయ్య సార్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానీ అంతా బాగుంటుంది సార్ది కూడా. స్పోర్ట్స్ టీచర్ సుభాష్ సార్, మీరు కూడా బాగా కమ్యూనికేట్ అయ్యేవారు. శ్రీకాంత్ సార్ అప్పుడు మీరు యంగ్స్టర్, హెడ్ మాస్టర్ సార్ వాళ్ళ కొడుకు. అసలు మీరు అంటే మాకు ఎంత భయం ఉంటుండేనో, అమ్మో ఏదన్నా అంటే సార్ తీసుకెళ్లి హెడ్ మాస్టర్ సార్ చెప్తారేమో అట్లా ఉంటుండే. మాకు అట్లా ఉంటుండే సార్. మీరు చాలా బాగుంటుండే, అసలు మింగిల్ అయి ఉంటుండే. కానీ మాకు అట్లా భయం ఉంటుండే. బస్ ఎక్కి వచ్చి దివ్యా బాగున్నావు అని అడిగారు. నేను మర్చిపోలేను సార్ సార్ని ఎప్పటికీ. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, బట్ మనసులో ఉందంతా చెప్పేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మా హస్బెండ్ సునీల్ కుమార్, నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏదో పనిచేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఐటీఎంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 3 kids ఉన్నారు. నాకున్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఒక డిజబిలిటీ ఉన్న చైల్డ్ ఉన్నాడు. సో 3 children, ఫస్ట్ బాబు, తర్వాత పాప.
మళ్ళీ ఇప్పుడు బాబు 1.5 years. సరే సార్ ఈరోజు ముందుగా సభా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. దగ్గర పెట్టుకోనా శ్రీయుత గౌరవులైన మన 2002-2003 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు, పాఠాలు బోధించిన గురువులు, ఈరోజు మన పూర్వ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు జడ్పిహెచ్ఎస్ ఆలూరు గ్రామానికి ఇచ్చేసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మనం బాల్యం నుండి ఇంటి లోపల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అనుబంధం ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు మనకు పాఠశాలకు పంపిన తర్వాత ఉపాధ్యాయులు దేవుళ్ళని భావించి ఇక్కడ మనకు ఉపాధ్యాయులతో క్రమశిక్షణతో చదువు నేర్పమని వారికి ఇక్కడ చదువు పాఠాలు మంచిగా చెప్పమని మనకు పాఠశాలతో పరిచయం చేస్తారు. వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల్ని మంచి విద్యాబుద్ధులు నేర్పమని మన విద్యాబుద్ధులు మనకు ఉపాధ్యాయులు సరిగా క్రమశిక్షణతో మంచిగా సమాజానికి పరిచయం చేసి వారు తమ పిల్లల్ని మంచిగా సమాజానికి పరిచయం చేస్తారు మన ఉపాధ్యాయులు. మన బ్యాచ్లో ఉన్నత శిఖరాలు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రైవేట్ రంగంలో కూడా చాలామంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నేను జిల్లా కోర్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాను. కావున నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా యొక్క తల్లిదండ్రులు మరియు మాకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాతోటి చదువుకున్నటువంటి నా స్నేహితులు, మా క్లాస్ బాయ్స్ కూడా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పేరు ఎం జాహ్నవి. నేను సోషల్ వెల్ఫేర్ డిజైన్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇది పెద్ద క్వశ్చన్. ఈ వేదికను అలంకరించినటువంటి అంటే మాకు గురువులు చెప్పింది అంటే ఫౌండేషన్. ఇప్పుడు నేను ఒక యావరేజ్ స్టూడెంట్. అంటే చదువులో అంటే మంచి ప్రతిభ కనబరచకపోయినా కానీ ఒక ఏదో సాధించాలన్న తపన. అంటే మనము ఒక స్థాయికి రావాలంటే ఏంటి, మనకి ఫౌండేషన్ అనేది మంచిగా ఉండాలి. అంటే ఒకప్పుడు ఏంటి అంటే హై స్కూల్లో చదివే వాళ్ళకి ఏంటి అంటే మంచి నాలెడ్జ్ ఉండదు అది అని. కానీ మీరు అందించిన విద్య మాకు చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా అంటే నేను తెలుగు నా పేరు సవిత, పీజీటీ సివిక్స్ తెలంగాణ మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ముందుగా మా గురువులందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి స్నేహితురాలు అండ్ స్నేహితులు అందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలు. ఈ స్కూల్ నాకు చాలా నేర్పింది. నేను 3rd క్లాస్ నుంచి ఇదే గ్రౌండ్లో 10th క్లాస్ వరకు విద్యను అభ్యసించడం జరిగింది. ముఖ్యంగా నా జీవితంలో గుర్తుంచుకోవాల్సినవి ముఖ్యమైన పాత్ర పోషించేవారు ముగ్గురు. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత గురువులు, తర్వాత స్నేహితులు. వీళ్ళు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు. ముఖ్యంగా ఎవరికైనా గురువులకు గుర్తుండేది బాగా చదివే వాళ్ళు, లేదంటే క్లాస్లో ఏం చదవని వాళ్ళు మాత్రమే గుర్తుంటారు. నాలాగా యావరేజ్ అయితే ఉండకపోవచ్చు సార్ వాళ్ళకు కూడా. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఓకే, ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ కావచ్చు, ఓకే, అన్నీ అధిగమించి ఈరోజు ఈ పొజిషన్లో నేను నిలబడ్డానంటే దానికి కారణం ఉపాధ్యాయులని నేను చెప్పుకుంటున్నాను. అలాగే జీవితంలో చాలా ఎన్ని ఫేస్ చేసినా కూడా ఒక సక్సెస్ అనేది సాధించినప్పుడు అది వేరే లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. 2002-3 బ్యాచ్ 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యాలయ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మా ఉపాధ్యాయులు అండ్ స్టాఫ్ మిగతా వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ ఏజ్ లో మీరు ఇంత రిస్క్ చేసి కూడా అంటే చాలా దూరం నుంచి మా తోటి గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకోవడానికి వచ్చేసినందుకు మా అందరి తరఫున బ్యాచ్ అందరి తరఫున కూడా స్పెషల్ థ్యాంక్స్. నా పేరు అడ్డు ప్రమోద్. ఇక్కడే ఆలూరి నాది. యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తున్నాను రుద్రాంగి బ్రాంచ్ లో. స్టార్ట్ చేయాలంటే యాక్చువల్గా ఏం మాట్లాడాలి కొంచెం నర్వస్ గానే ఉంది. ఏంటంటే స్కూల్ అనేది ఒక ఎడ్యుకేషన్ అనేది కాదు, చాలా నేర్పిస్తుంది. ఎలా బతకాలని నేర్పిస్తుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు నేర్పిస్తుంది వాళ్ళకి. కొంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి స్పోర్ట్స్ నేర్పిస్తుంది. ఇంకా చాలా మందికి ఏంటంటే వ్యక్తిత్వం అనేది డెవలప్ చేసుకోవడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటంటే ఒకరిని చూసి వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఒకరితో ఎలా మాట్లాడాలి, ఒకరు వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా విష్ చేయాలి, ఇట్లాంటి ఎన్నో విషయాల్ని స్కూల్ నేర్పిస్తుంది. స్కూల్ అంటే స్కూల్లో ఉన్న మన అధ్యాపకులు, టీచర్స్ కానీ, మన తోటి మిత్రులు కానీ వాళ్ళందరూ చూసి ఒక్కొక్కరి నుంచి మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. అట్లే ఈ స్కూల్ నుంచి నేనంటే స్టడీ అది అంతా చెప్పే బదులు ఒక వ్యక్తిత్వాన్ని ఎట్లా ఈ స్కూల్లో ఎలా బతకాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలనేది కూడా ఈ స్కూల్ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఫీజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే స్ట్రిక్ట్ గా మనకు నువ్వు ఇదే చేయాలి, నువ్వు ర్యాంక్ కోసమే పరిగెట్టాలి, లేదంటే నువ్వు స్పోర్ట్స్ లో ఉంటే స్పోర్ట్స్ లోనే వెళ్ళాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అన్ని రకాలుగా చదివే వాళ్ళకి చదివించే వాళ్ళు ఉంటారు, ఆడుకునే వాళ్ళకి మనకు స్పోర్ట్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ తో తిరగడానికి, స్కూల్ బంక్ కొట్టడానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. అట్లా స్కూల్లో నేను చదివిన కొన్ని రోజులైనా చాలా బాగా ఈ స్కూల్ అనేది నా కెరీర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడ్డది. ఇక్కడ నిజం చెప్పాలంటే వీళ్ళందరినీ చూస్తుంటే లోపల గుర్తుకొస్తున్నాయి, సాగనేది రిపీట్ అవుతుంది, లోపల చాలా స్మృతులు ఉన్నాయి. ఇక్కడ చాలా మందిని కొన్ని 20 నిజం చెప్పాలంటే ఎప్పుడంటే ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత కనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ప్లేసెస్ కూడా కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేని స్థితిలో, అంటే మీరు ఆ పర్టికులర్ గా మీరు పేరు చెప్తే అవునా అని ఉంది. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసినందుకు సాయి రెడ్డి, గంగాధర్, సురేష్, ఇంకా రాజు చాలా మంది చేశారు. సారీ ఎవరైనా పేరు చెప్పకపోయింటే చాలా మంది కష్టపడి మా అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక హ్యాపీ మూమెంట్ ని లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి, ఇక్కడ కష్టపడ్డ వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎడ్యుకేషన్ అనేది కాదు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళు ఉన్నారనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో అందరూ హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. సార్ ఇంకా టీచర్స్ మీరందరూ చాలా మంది రిటైర్ అయినారు. మీరు మీ నెక్స్ట్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన నా సహా ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది మరియు ఇంతకుముందు నాకన్నా ముందు ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన విద్యార్థులు, మరి నేను ఇక్కడ ఈ ఆలూరు గ్రామానికి 2002 అక్టోబర్లో ఇక్కడ కొత్తగా న్యూలీ అపాయింట్మెంట్ టీచర్ గా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినప్పుడు నేను దామోదర్ సార్ హెచ్ఎం గా ఉండే చాలా మంచివారు. సార్కి ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ గా స్కూల్ రన్ కావాలన్న ఆలోచనే ఉండే. మరి దానికి తోడుగా మేమందరం కూడా మరి చాలా కష్టపడి పిల్లలతో స్నేహభావంగా ప్రేమగా ఉండేవాళ్ళం. మరి నాకు చాలా తక్కువ టైము ఈ పిల్లలతో స్పెండ్ చేయడము. అక్టోబర్ నుండి నేను ఏప్రిల్ వరకు వీళ్ళకు విద్యా బోధన చేయడం జరిగింది. మరి అప్పుడే కొత్తగా న్యూగా వచ్చిన కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా నేను మరి వీళ్ళతో మూవ్ కావడం జరిగింది. మరి నా తోటి ఉపాధ్యాయులు, మరి మా అమ్మ మాతృ హృదయులు నా యొక్క సూర్యకుమారి మేడం నాకు అమ్మలాగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి తన యొక్క సావాసంలో నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. అది చాలా నాకు సంతోషకరము. నేను ఎప్పుడు కూడా సూర్యకుమారి మేడంలో మరవలేను. ప్రతి విషయంలో ప్రతి అకేషన్లో నేను సూర్యకుమారి మేడంను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు రంగారెడ్డి సార్ కానీ,
మరి ఛాలెంజింగ్గా ఇక్కడ మేము కోచింగ్ క్లాసులు నడపడం జరిగింది. దానికి స్ఫూర్తి రమణారెడ్డి సారే. మరి ఇంతకుముందు అక్కడ కల్లెడ్ నుంచి ఒక ట్యూషన్ చెప్పడానికి వచ్చేవాళ్ళు. మరి దాని విషయంలో కూడా సార్ ఫైట్ చేసి మరి మేము వాళ్ళు చెప్పడం వల్ల కాదు, మేము చెప్పడం వల్ల ఇక్కడ ర్యాంకులు మరియు ఐఐటి సీట్లు తెప్పిద్దామని సార్ ఛాలెంజ్ చేసిండ్రు. అదేవిధంగా మేము ఇక్కడ చాలా IIIT సీట్లు వచ్చినాయి. మరి ఇక్కడ దేనికి కూడా కొదవ లేకుండా ఆలూరు అంటే ఆలూరే. నా లైఫ్లో ఈ ప్లేస్ను మర్చిపోను. నేను స్టార్టింగ్లో న్యూ అపాయింట్మెంట్ అయిన తర్వాత మరి నేను ఎప్పుడైతే కౌన్సిలింగ్ హాల్లో నుంచి బయట వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అన్నారు, అయ్యో ఆలూరు ఎందుకు తీసుకున్నావు, చాలా కాంప్లికేటెడ్ విలేజ్ అది అన్నారు. కానీ మరి ఆ తర్వాత కొంచెం నేను అప్సెట్ అయిపోయినా. కానీ నేను 9 years ఇక్కడ పనిచేశాను. మరి నేను ఏ విధమైన ప్రాబ్లం ఈ ఊర్లో కానీ స్కూల్లో కానీ హెచ్ఎంలతో కానీ స్టాఫ్తో కానీ నేను ఎదుర్కోలేదు. ఆ విధంగా సాఫీగా 9 సంవత్సరాల ప్రయాణాన్ని నేను ఇక్కడ ఆలూరులో కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్లో నేను బ్రాహ్మణపల్లి స్కూల్కి వెళ్ళడం జరిగింది. మరి నాకు ఇది ఒక ఇన్స్పిరేషన్. ఆలూరు అంటే నేను ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటా. ఆలూరు పిల్లలు చాలా షార్ప్ అని. మరి అక్కడ మా గర్ల్స్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళు. ఇక్కడ బాయ్స్ కన్నా కూడా గర్ల్స్ స్ట్రెంగ్త్ చాలా ఉండేది. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు మరి ఈక్వల్ గా ఉండేవాళ్ళు. తర్వాత బాయ్స్ ఏమో రెసిడెన్షియల్ స్కూల్లో ఉండేవాళ్ళు, గర్ల్స్ ఏమో గవర్నమెంట్ స్కూల్లో ఉండేవాళ్ళు. ఆ విధంగా అయినప్పటికీ చాలా షార్ప్ పిల్లలు ఇక్కడ ఏది చెప్పినా కూడా ఇంతే క్యాచ్ చేసేవాళ్ళు. అది చాలా నాకు మరి బాగా నచ్చేది. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా నేను బ్రాహ్మణపల్లి వెళ్ళినా, బ్రాహ్మణపల్లిలో 14 సంవత్సరాలు పనిచేసిన, కానీ ఆలూరు స్కూల్ పిల్లల్ని ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మరవలేదు. చాలా బాగుంది. అక్కడ వెళ్ళినా కూడా నేను ప్రతిరోజు ఆలూరు స్కూల్ని గుర్తు చేసుకుంటాను, ఆలూరు పిల్లల్ని గుర్తు చేసుకుంటాను. మరి ఇది ఆలూరు స్కూల్ అనేది నా యొక్క లైఫ్లో ఒక మధురమైన ఘట్టం అని నేను ఈ సందర్భంగా మరి చెప్తున్నాను. మరి ఇక్కడ ప్రేమగా ఆప్యాయతతో మరి సాయిరెడ్డి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా బాగా ఫోన్స్ రావడంతో ఎవరి అన్నోన్ నంబర్స్ అన్ని రిసీవ్ చేయడం జరగలేదు. కాబట్టి తర్వాత సాయిరెడ్డి ఏం చేసిండు, మెసేజ్ పెట్టిండు. దాని మెసేజ్ చూసి నేను మరి స్పందించడం జరిగిన తర్వాత తన నంబర్ చూసుకొని నేను ఫోన్ రిసీవ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేశారు. మరి చాలా సంతోషం. ఇక్కడ విద్యార్థులందరూ ఈ విధంగా రావడము నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ అందరు పిల్లలు వెల్ సెటిల్డ్ గా కనబడుతున్నారు నాకు. వాళ్ళ యొక్క మాట తీరు కానీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ మరి చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు వేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు వేదం చూపని ఉపాధ్యాయ, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది
మేడం ఇది చూడాలి. రెడీ రెడీ. ఇది చూడండి ప్లీజ్. ఇలా మంచిగా నిలబడు అందరూ. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైతే గురువై నమః. వేదికపై ఉన్న ప్రాణులందరికీ పాదవి వందనాలు సార్. ఎంతో దూరం వచ్చి ఇక్కడికి మేము పోయి ఇన్విటేషన్ మాది ఇక్కడ నాలుగు అందరూ తెలిసే. నేను ప్రజెంట్ ఇక్కడ సొసైటీలోనే వర్క్ చేస్తున్నాను. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చిన కాబట్టి మా విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే మన స్కూల్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే సార్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. మన మేస్టర్ రమణారెడ్డి సార్ మేము స్కూల్లో ఎప్పుడు మేము భయపడుతుంటాం సార్. ఎప్పుడు అలా చేస్తూనే ఉంటుంటుంది. మీరు బ్యాక్ సైడ్ వచ్చి అందరికీ పడా ఓపడి అందరికి కొట్టుకొని వెళ్తున్నాయి సార్ మా అల్లరికి. అది ఇప్పటికీ మాకు గుర్తుంది సార్. అది మాకు ఇప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ అప్పుడు సార్లు అంటే మేము మొత్తం భయపడుతుంటుంటాం. మేము ఆ భయమే ఇప్పుడు ఇప్పటిదాకా మాకు చదువులో కానీ అన్నింటిలో రాణించడానికి దోహదపడిందని నేను అనుకుంటున్నాను సార్. నాకు ఇప్పటికి ఉంది సార్ వేస్తానంటే ఇప్పటికీ భయమే. ఎందుకంటే సార్ నాకు చాలా అల్లరి చెప్తాను. మీరు ఒకసారి మీకు గుర్తుందో లేదు కానీ నాకైతే ఇప్పటికి సార్ నేను మర్చిపోదు. ఒకసారి వచ్చి మాకు గట్టిగా కొట్టేశారు సార్. ఇప్పటికి మనకి మీ పేరు పెట్టాలి ఇప్పటికి నాకు గుర్తొస్తుంది. అదే భయంతో నేను మ్యాథ్లో 82 మార్క్స్ వచ్చాయి సార్. అదే భయం నాకు అందులో మార్క్స్ రాదని దోహదపడింది. ఇప్పటికి గుర్తుంటుంది సార్ నాకు. అంటే మ్యాథ్ మనం గుర్తు చేసుకుంటే నాకు తెలిసి మన 10th 2002-03 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సార్. మనం 10thలో 500 మార్క్స్ స్టార్ట్ చేసిందంటే ఇప్పటికీ చెప్పగలను ఫస్ట్ బ్యాచ్ మన 2002-03 బ్యాచ్ సార్. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు అండ్ విద్యార్థులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ఇదే పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతున్నా సార్. నేను 487 మార్కులతో ఇదే పాఠశాలలో 2వ ర్యాంక్ సాధించిన సార్. ఫస్ట్ నాకు తెలిసి నాకంటే ముందు చదువుకున్న ఏ బ్యాచ్ కూడా 500 మార్కులు రాలేదు. దివ్యకు 519 మార్కులతోటి ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ 487, 486, 483 నా తర్వాత మార్కులు. గంగాదేవున, శ్రీయార్చన వీళ్ళందరి మార్కులు కూడా నాకు తెలుసు సార్. సార్ నేను అంటే నా అదృష్టం బాగాలేక మా నాన్న ఎక్స్పైర్ అయ్యి నేను చదువు అనేసి వ్యవసాయంలో స్థిరపడ్డా సార్. ఇప్పటికీ ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా కూడా మంచిగా ఉన్నా సార్. ఈ కార్యక్రమం చేద్దామని నా మిసెస్ నా బ్యాచ్ నేను మా క్లాస్ ఆమెనే పెళ్లి చేస్తున్నా సార్. మమత ఒకసారి లేవు. మాతో కూడా వ్యవసాయం చేస్తారు సార్. ఆమె ఈ ఇద్దరము ఒకే బ్యాచ్ కావడం వల్ల ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది పెట్టేది చాలా ఈజీ అయింది సార్. గర్ల్స్ నుంచి మొత్తం ఆమె గ్యాదర్ చేసింది. నాతో పాటు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సార్. చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మేము ఫోన్ చేసి పర్సనల్గా కలిసినాం కొందరిని. కొందరు వారి కుటుంబ పరిస్థితుల నేపథ్యం కుదరక కొందరు రాలేదు. దానివల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు సార్. కొందరు మా మిత్రులు మాతో చదువుకున్న చిన్ననాటి మిత్రులు చాలామంది విదేశాల్లో స్థిరపడ్డారు. వాళ్ళకు కూడా రావడం వీలు కాలేదు. సో నేను 98లో ఫస్ట్ జాయిన్ అయినా సార్. 98 నుంచి 2003 దాకా జరిగిన ప్రతి విషయం నాకు జ్ఞాపకం ఉంది సార్. సార్ 98లో 6th క్లాస్. అప్పుడు భాషాకారులు సార్ హెచ్ఎం లింగుతా సార్
అసిస్టెంట్ హెచ్ఎం. మేము అప్పుడే కొత్త జాయిన్ అయినాం సార్ స్కూల్లో. జాయిన్ అయినాక కొన్ని రోజులకే మేము ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాం. ప్రైవేట్ స్కూల్ ఉన్నంత ప్రైవసీ గవర్నమెంట్ స్కూల్ ఉన్నంత ఫ్రీడమ్ ప్రైవేట్ స్కూల్లో ఉండదు సార్. రాగానే మాకు స్వేచ్ఛా ప్రపంచం దొరికిందని చెప్పేసి ఇష్టంలోకి వేసినాం. లింగు సార్ వచ్చిండు. క్లాస్ రూమ్లో నుంచి నుంచో చూసి ఆడికి వచ్చి నలుగురిని మొక్కల మీద నిలిచిపెట్టాడు సార్. ఫస్ట్ టైం నేను ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా ఎవరికి ఒక దేవుడు నిలలేదు సార్. నాకు అంటే నేను చదువుకున్న 12 సంవత్సరాల ఏ దాంట్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా ఒక దేవుడు నిలలేదు సార్. ఫస్ట్ టైం లింగు సార్ మొక్కల మీద నిలిచిపెట్టి కొట్టేది. మేము చదువుకున్న ప్రైవేట్ స్కూల్ సార్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఫస్ట్ టైం ఈ స్కూల్కి రాగానే అప్పుడు ఎట్లుంటుంది సార్ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ రాగానే నెల అవుతుండే. ఆ నెల రోజులు తను తిరుగుతుండే. అది తిరిగినప్పుడు గాలిగా చేసి కొట్టేయండి. ఆ తర్వాత అట్లా అయితే 6th క్లాస్ అయిపోయింది సార్. తెలుగు టీచర్ నరసింహులు సార్, సోషల్ భూమయ్య సార్. వాళ్ళిద్దరూ మేము 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మాకు టీచింగ్ చేసి సార్. రాజేందర్ సార్ గారు కూడా అప్పుడు ఇదే స్కూల్లో పనిచేస్తారు. కానీ అప్పర్ క్లాస్ 8th to 10th క్లాస్ వరకే సారు సబ్జెక్ట్ చెప్తుండే. చదవాలని నాకు పర్సనల్గా ఫైనాన్షియల్గా మాకు మార్గదర్శి సార్. వాళ్ళకు ఎంత ఆస్తున్నా వాళ్ళ ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు చదవలేదు సార్. అయినా సార్ రోజు నిజామాబాద్ నుండి వస్తాడు. ఇక్కడ వాళ్ళకున్న వ్యవసాయం ఇప్పటికీ వాళ్ళే కౌగిలి కూడా చేస్తారు సార్. ఆ వ్యవసాయం సంబంధించిన ఏదైనా అవసరం పడితే పర్సనల్గా ఫోన్ చేసి నాకు అడుగుతారు సార్. థ్యాంక్ యూ సార్. మీ మార్గదర్శకంగా నేను కూడా ఎంతో కొంత నేర్చుకున్నా సార్. ఏమంటారు అదేంటారు సార్. మ్యాథ్స్ అంటే అప్పుడు మన టీచర్ లేదు. విజయవాలంటీర్లలో మనం మన లెక్కల గురించి తెలిసిందంటే నరసింహారెడ్డి సార్ వచ్చి విజయవాలంటీర్గా పనిచేసి ఇక్కడ మనకు సార్ ఫస్ట్ టైం మీకు గుర్తుందో లేదో మీరు ఒక ఎగ్జామ్ పెడితే 197 మార్కులు వచ్చినాయి సార్. నాకు ఫస్ట్ టైం క్లాస్ ఇద్దరే పాస్ అయిన ఒకటి 30 అంటే నాకు 97 వచ్చినాయి సార్. అయితే నాకు ఇప్పటికి గుర్తుంది సార్. మీరు ఎప్పుడు కనబడ్డ అదే నేను మర్చిపోలేదు. నా జీవితంలో జరిగిపోయిన ఏ సంఘటన కూడా నేను మర్చిపోను సార్. అంత మెమరీ ఉంది నాకు. తర్వాత మేము 8th క్లాస్ వచ్చినాం సార్. 8th క్లాస్లో రెగ్యులర్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఉమేష్ సార్ గారు, నరసింహ సార్ గారు ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త టీచర్స్ వచ్చారు. ఆ తర్వాత మాకు 9th క్లాస్లో రమణారెడ్డి సార్, రాజన్న సార్, సాగర్ సార్, సూర్యకుమారి మేడం మీరు వచ్చిన ఫస్ట్ మీరు 1 అర్ధగంటల మీరు ఏదైతే వ్యాసరచన పోటీ పెట్టిరో వాతావరణ కాలుష్యం మీద మీరు వ్యాసరచన పోటీ పెట్టిరు. ఆ వ్యాసరచన పోటీలో సేమ్ గైడ్ ఎట్లుంటుందో మీరు మాకు ఇచ్చిన గంట టైంలో సేమ్ యాజ్ ఆ గైడ్ ఎట్లుంటుందో అట్లా రాజు చూపించిన మేడం. మీరు నన్ను పక్కన పిలుచుకున్నారా ఈ చిట్టీలో ఉన్నవారా అని అడిగారు. ఆ విషయం నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఆ జీవితంలో నేను ఇప్పటికి కూడా చిట్టీలు ఉండలేదు. అవసరం రాలేదు సార్. అంటే నా గురించి గొప్ప ఎక్కువ కాదు, ఆ అవసరం నాకు రాలేదు. అప్పటి నుంచి మీరు మేడం ప్రియ శిష్యులు లెక్క చూసి నన్ను. మేము 10th క్లాస్లో ఉండగా మీకు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది మేడం. ఆటో బోర్లో పడి మీకు యాక్సిడెంట్ జరిగితే మీ ఇంటికి వచ్చినాం మేడం. మేము చూడనీకే మా బ్యాచ్లో ఒక 15 మెంబర్స్. ప్రశాంత్ సార్, చిన్నయ్య సార్ అకాల మరణం పొందినారు. వారిని జీవితంలో మర్చిపోలేము సార్. చిన్నయ్య సార్ గారు ఇక్కడ ఉన్న చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. హ్యాండిక్యాప్ అయినా ప్రతి ఒక్కళ్ళకు తన మోటివేషన్ స్పీచ్ తోటి చాలా మందిని ఇన్స్పైర్ చేసిండు. వారిని జీవితాల్లో మర్చిపోకూడదు. మా బ్యాచ్ మర్చిపోదని నేను అనుకుంటున్నా సార్. వ్యవసాయం మమత, మాకిద్దరు పాపలు సార్. పెద్ద పాప వచ్చేసి సాత్విక, ఇంటర్ 2nd ఇయర్ హైదరాబాద్. చిన్న పాప వచ్చేసి సాహిత్య, ఇక్కడనే ఆర్వీఆర్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. లంచ్ మన టీచర్స్ అందరూ, ప్రియమైన టీచర్స్కి, మళ్ళీ నా తోటి నా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. ఇంత అంటే టైం స్పెండ్ చేసి ఇక్కడ వరకు వచ్చి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో 2-3 తప్ప అందరూ అటెండ్ అయ్యారు మ్యాక్సిమం. చాలా సంతోషంగా ఉంది.
యాక్చువల్గా అంటే నేను కొంచెం బిజీగా ఉంటాను. నా ఫ్రెండ్స్ చాలా బాగా ఇచ్చేస్తారు. సర్లే అది బిజీగా ఉంటుంది, మనం చెయ్యాలి మళ్ళీ అని చెప్పి చేస్తారు. సరే, నా పేరు అర్చన, నేను బోధనలో ఉంటాను. రెసిడెన్స్ నిజామాబాద్, కాకపోతే బోధనలో ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది నాకు. గవర్నమెంట్లో కూడా ఫిజియోథెరపీ చేస్తాను. చేసేది ఏంటంటే సెక్టర్ ఎస్ఎస్ఏలో చిన్నపిల్లలకి అంటే లేదా కాళ్ళు చేతులు లేవని పిల్లలకి అట్లాంటి వాళ్ళకి అట్లాంటి పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తాను నేను. నేను అంటే ఆ స్టేజ్కి వచ్చిన అంటే మెయిన్గా ఇక్కడ నుంచే అని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు 8th సరిగా చదవలేదు. 7th చదువుకొని ఒక ప్రైవేట్ స్కూల్లో 7th చదివాను. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఫ్రీడమ్ అనిపించింది. అసలు 8th చదవలేదు. 8th తర్వాత వచ్చి అందరూ టీచర్స్, సాగర్ సారు, రమణారెడ్డి సారు, రాజన్న సారు, మళ్ళీ మేడం, మళ్ళీ చిన్నయ్య సార్, వీళ్ళ మోటివేషన్ అసలు చాలా బాగా యూజ్ అయిపోయింది మాకు. లేదు ఇట్లా ఉండదు, అసలు చిన్నయ్య సార్ అయితే చాలా నువ్వేమైనా చేయగలుగుతావు, అంత టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, ప్రతిదీ నీకు వస్తుంది. మోటివేషన్ మెయిన్గా నాకు చాలా యూజ్ అయింది. అంటే మామూలుగా నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే ఢిల్లీ రావడం ఇది ఒకటే ఉంటుండేనేమో, బట్ ప్రైవేట్ జాబ్ వల్ల చాలా అంటే ఏంటి స్ట్రగుల్స్ని ఎట్లా ఇది చేయాలనేది నాకు చాలా బాగా అర్థమైపోయింది. అది ఎక్కడి నుంచి అని అంటే మెయిన్గా మా టీచర్స్ నుంచే అదంతా వచ్చింది. వీళ్ళు చెప్పిన అంటే ప్రతిదీ కూడా ఈ స్కూల్ ఒకటే నేర్పించదు, చదవడం అనేదే నేర్పించదు, ప్రతిదీ నేర్పిస్తుంది. దామోదర్ సార్ అసలు చిన్న విషయాన్ని కూడా చెప్పేవాళ్ళు. బ్రష్ ఎట్లా చేసుకోవాలి, హెయిర్ ఎట్లా కోమ్ చేసుకోవాలి, ఇది కూడా చెప్పేవాళ్ళు సార్. చిన్న పిల్లల్లాగా మమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు. సార్ వచ్చిన తర్వాత అసలు వెదర్ చాలా మారిపోయింది. మేడం ఒకసారి సూర్యకుమారి మేడంతో అయితే 9th క్లాస్లో నేను ఒక పేపర్ రాస్తున్నాను. అసలు ఈ అమ్మాయి రాయట్లేదు, ఖాళీ పేపర్ పట్టుకొని కూర్చుంటుంది అని చెప్పి చిన్న సార్ చెప్తున్నారు. సార్ అన్నారు, లేదు మేడం అమ్మాయి రాస్తుంది, మీరు చూడండి, ఒక 4 పేపర్స్ అయినా కూడా తను రాస్తుంది అని చెప్పారు. తర్వాత ఇస్తున్నప్పుడు మేడం అన్నారు, ఖాళీ కూర్చున్నట్టు అనిపించింది నువ్వు అని చెప్పి. గుర్తుందా మేడం? థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, అంటే నా ఫ్రెండ్స్కి మళ్ళీ టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ. కొట్టకుండా రాసేది అని నేను నమ్ముతున్నామే. కరెక్టేనా కదా? మీ టైంలో నకల్ లేదు, నకల్ కొట్టలేదు, మీరు చిట్టీలు ఎవరు మీకు అందియలేదు, మీరు ఓన్గా రాసేది. అందుకు అంటే మాకు ఎప్పటికీ గుర్తుంటాయి మీ బ్యాచ్లు, ఒక 2-3 బ్యాచ్లు మా కెరియర్ మొత్తంలో ఇన్ని 36 years సర్వీస్లో ఈ 2-3 బ్యాచ్లు బాగా గుర్తుంటాయి. ఎందుకంటే కాపీయింగ్ చేయకుండా పాస్ అయిన బ్యాచ్ ఇది, మంచి మార్కులు సంపాదించుకున్నారు.
ఉన్నదే స్టెప్పే లేదు స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా मैंने भारत के साथ बहुत ग्रो किया पहले 12-13 थी 30-35 से సైగా ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకడి నా పేరు అగ్గు ప్రమోద్ అండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ ఆలూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 2002 and 3 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే అప్పుడు మాకు చెప్పిన విద్యాబోధన చేసిన టీచర్స్ కానీ మా తోటి చదువుకున్న మా మిత్రులందరూ కలుసుకోవడం జరిగింది. దాదాపు 80 మందికి పైగా మేము ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆల్మోస్ట్ 100%, 99% మా స్నేహితులందరూ రావడం జరిగింది. 20-22 సంవత్సరాల తర్వాత మా స్నేహితులందరినీ కలుసుకోవడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మాటల్లో వర్ణించలేనికి చాలా మధురానుభూతులను పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్గా కూడా ఉంది. ఇట్లాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం చాలా సంతోషకరం. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు మా పాఠశాల 2002-2003 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నా పాత మిత్రులందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరము 22 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్నాం. అందరినీ కలిసిన దానికి చాలా ఆనందంగా ఉంది. చాలామంది మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరు వచ్చిన వాళ్ళందరికీ మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము చాలా స్కూల్లో ఉన్నప్పుడు మేము చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటోళ్ళం. ఆ ఫ్రెండ్స్ అందరూ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారందరి కోసం మేము ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. దానికి సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కే సురేష్, ఆలూరు విలేజ్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ జెపిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో నేను వర్క్ చేస్తున్న ప్రజెంట్. ఈరోజు 2002-03 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది ఆలూరు విలేజ్లో జెపిహెచ్ఎస్ స్కూల్లో. 22 సంవత్సరాల క్రితం మేము 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము ఫస్ట్ మా ఆత్మీయ సమ్మేళనం జరుపుతున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాకు స్కూల్లో బోధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యారు. దాదాపు అందరూ కూడా హాజరయ్యారు. మిత్రులు కూడా మా క్లాస్మేట్ మిత్రులు కూడా దాదాపు చాలామంది వచ్చారు. వీళ్ళందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కానీ మా మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు అందరూ కూడా అన్నీ కూడా పంచుకున్నారు. వాళ్ళ చిరునాటి జ్ఞాపకాలు అన్నీ కూడా నెమరు చేసుకున్నారు. ఈ విధంగా అందరం ఒక దగ్గర చాలా రోజుల తర్వాత కలుసుకోవడం, తమ అభిప్రాయాలన్నీ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత కూడా వీలైనప్పుడు చాలా మళ్ళీ 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి మళ్ళీ ఇలా కలుసుకోవడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తామని తెలియజేస్తాం. వెంకటేష్, మేము 2002-2003 ఎస్ఎస్సి బ్యాచ్ ఆలూరు విలేజ్.
మేము చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 22 సంవత్సరాలు మేము కలుసుకోక ఈరోజు కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా తోటి స్నేహితులు చాలా బిజీగా ఉండి వాళ్ళ పనులలో ఉండి కూడా ఈరోజు వాళ్ళు టైం కేటాయించి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు 22 సంవత్సరాల క్రితం చూసుకున్నాం ఒకళ్ళొక ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు చూసుకుంటున్నాం. ఈ పరిచయాలు మాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి. సో మాకు ఇది మర్చిపోని జ్ఞాపకంగా ఉండిపోతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మా చిన్న మిత్రులను కలుసుకోవడం ద్వారా. నా పేరు ఆలూర్, నా పేరు పూదరి రజనీ కుమార్. 2002-03 బ్యాచ్. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత మరి ఒక వేదిక ఎంచుకొని మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టుకొని ఒక 15 రోజుల నుంచి కష్టపడి ప్రతి విద్యార్థులనైనా సరే మరి ఉపాధ్యాయులైనా సరే ప్రతి ఒక్కరిని కలుసుకొని మరి సార్లకు కూడా ఇన్విటేషన్ ఇచ్చి మరి ఈరోజు రమ్మని చెప్పడానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మరి ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసి మరి ఎందుకంటే మాకు చాలా సంతోషం ఉన్నది. 23 సంవత్సరాల తర్వాత మా విద్యార్థులను కానీ మా గర్ల్స్లను కానీ మా క్లాస్మేట్ ప్రతి ఒక్కళ్ళను కలిసి మరి వేదికను పంచుకుంటడం అంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి రోజు మళ్ళీ వస్తుందా రాదా కానీ మళ్ళా అంత సంతోషంగా ఉంది. మేము చిన్ననాటి జ్ఞాపకము ఇటు ఎక్స్కర్షన్ పోయినాము, మరి సాలను తీసుకొని ఎన్నో గేమ్స్లలో మేము పార్టిసిపేట్ అయినాము, మండల స్థాయికి జిల్లా స్థాయి పోటీలో. కానీ ఎంతో సంతోషంగా ఉండి ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి పంచుకున్నాం. కాబట్టి ఈ రోజులో ఎంతో సంతోషంగా ఉంది. ఆలూరు హై స్కూల్ పేరు మరి ప్రతి ఒక్కరు నిలబెట్టి ప్రతి ఒక్కరు పంచుకోవాలని పేరున ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై ఆలూరు, జై జై స్కూల్. నాగార్జున గుండెం, ఆలూరు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను 10th వరకు. ఫస్ట్ నుంచి ఇక్కడ చాలా బాగుంది. మేము ఈ గెట్ టుగెదర్ పార్టీ ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము. 22 సంవత్సరాలు ఈరోజు జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరికీ వచ్చిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. సార్లకు, లేడీస్కు, మా ఫ్రెండ్స్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఓకే. 2002-03 బ్యాచ్, 2003 బ్యాచ్ అట్లా అంటే కమిటీ వేసుకున్నాను. అందరూ సార్లతో మంచిగా పార్టిసిపేట్ చేసినాం, మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. 10th బ్యాచ్ ఇట్లా జరగాలని కోరుకుంటున్నాం. అంత మంచిది. ఓకే. నా పేరు అరుణ్. మేము హైదరాబాద్ నుంచి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2002-2003 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేసాము. మా 2002-2003 విద్యార్థులను కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గుర్తులను మేము నెమరు వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్ననాటి స్నేహితులను, మా సార్లను కలవడం చాలా హ్యాపీగా ఉంది మాకు. మా పేరు సురేష్. ఇక్కడ మాది ఆలూరు విలేజ్. ఇది మాది 2002-03 బ్యాచ్. మేము దగ్గర కలుసుకోక గెట్ టుగెదర్ కాక ఒక 22 years ఎబో అవుతుంది. చాలా సంవత్సరాలుగా ఎన్ని రోజుల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ లోకల్లో ఉన్నా కూడా ఫ్రెండ్స్ కొందరు కలవడానికి టైం కుదరదు. ఇలాంటి టైంలో అందరికీ గ్యాదర్ చేసి సార్లను కూడా ఇన్వైట్ చేసి అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్ డేస్ మళ్ళీ ఒకసారి మాకు గుర్తుకొచ్చాయి. ఈ సందర్భంగా విచ్చేసిన వాళ్ళ ప్రతి విద్యార్థులకు ధన్యవాదాలు. ఈరోజు మేము మా బ్యాచ్ 2002-03 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మేము జరుపుకుంటున్నాము. ఈరోజు మాకు వచ్చినందుకు మా స్నేహితులు అందరికీ, ఆడవారు అందరము ఈరోజు ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా గురువులందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు మన ఆలూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రియమైన విద్యార్థులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ విధంగా ఈరోజు గత 22 సంవత్సరాల నుండి ఈరోజు సభా వేదికను మేము పురస్కరించుకొని ఈరోజు ఘనంగా మేము ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. కాబట్టి ఈ సభ సక్సెస్ అయింది. కాబట్టి మా దగ్గరికి వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయులకు, మా పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు.
ఆలూరు గ్రామం. కొద్ది రోజులుగా చదువుకున్నాను. మా ప్రియ మిత్రులు నన్ను ఆత్మీయంగా పిలిచారు. నేను వీరితో చదువుకున్నది 10th క్లాస్ ఒక నెల రోజులైనా సరే నన్ను ఆప్యాయంగా పిలిచారు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. దీన్ని పిలిచిన మా మిత్రులకు శుభాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే గురువులకు కూడా వందనాలు తెలుపుతున్నాను. నాకు ఈరోజు పిలిచినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. పూర్తి ప్రజెంట్ బిజినెస్ సరిగా మా డీజే సౌండ్స్ డెకరేషన్ వ్యాపారం కూడా సాగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు ఇచ్చిన మిత్రులకు గురువులకు ధన్యవాదాలు. ఆలూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన దైవ సమానులు, విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులకు, అలాగే నాతోటి విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళన శుభాభివందనాలు. నేను ఎం రజిత. మా హస్బెండ్ పేరు సాయినాథ్. నాకు 3 బాబులు. పెద్ద బాబు సాయిరాజ్ బీటెక్ సెకండ్ ఇయర్, రెండో బాబు షణ్ముఖరాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్, థర్డ్ బాబు మణిరాజ్ 10th క్లాస్. మా సార్ ఎలక్ట్రీషియన్. 2003 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళు కొందరు ఉంటే, మరి కొంతమంది విద్యా ఉపాధి, వివాహం, ఉద్యోగరీత్యా మరియు ఇతర కారణాలతో ఎక్కడెక్కడో స్థిరపడిన వారు 22 సంవత్సరాలు కలుసుకోవడం గొప్ప ఆనందంగా అనిపిస్తుంది. పాఠశాలలో జరిపిన ఆనంద క్షణాలు, మధుర స్మృతులను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రులకు శతకోటి వందనాలు. గురుకుల పరుగుల జీవితంలో మళ్ళీ ఈ ఒక్కరోజు బాల్య దశ రోజుల్లోకి తీసుకుపోయే తీపి గుర్తు ఈ రోజు మనందరి జీవితాల్లో ఒక మర్చిపోలేని రోజుగా గుర్తుంటుంది అని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం కల్పించిన అందరికీ శతకోటి వందనాలు. ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలవడం లేదు. రాజు, ఇక్కడ లేడీస్లల్లో మమత, రజని, సుమీల, రాధిక, సుమలత, రజని, వీళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. సవిత, రజిత, బి రజిత, సుమీల, రజని, అర్చన, గంగా జమున, కవిత, లక్ష్మి, జి గంజి లక్ష్మి, దివ్య, భాగ్య, శృతి, వనిత, రాజమణి, అనురాధ, భారతి, హేమలత, రాధిక, సుధాలక్ష్మి, వనజ, లక్ష్మి, గంగవని, సుమలత, సాగరిక, రాధ, సుమలత, ఎం సుమలత, జాహ్నవి, సుజాత, స్రవంతి, ఇంద్ర, సవిత, వీళ్ళు గర్ల్స్ సార్. పి రజన్ కుమార్, డి మారుతి. 2002-2003 పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చినటువంటి యొక్క అధ్యాపక బృందం మరియు మా స్టాఫ్, మినిస్టర్ స్టాఫ్ అయినటువంటి బాజన్న అండ్ తాను బాలయ్య, అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గంభీరంగా ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి టీం, సాయిరెడ్డి టీం, ముఖ్యంగా అతనికి ఎంతమంది సహకరించిందో, ఇది ఎవరి నుండి అయితే ఆలోచన సృజనాత్మకంగా వచ్చిందో వాళ్ళందరికీ శుభాభినందనాలు. ముఖ్యంగా ఇటువంటి సమావేశం నిర్వహించుకుంటే చాలా చక్కటి అనుభూతి, చక్కటి సాంప్రదాయం. ఈ ఒక్కరోజు ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా పూర్వ విద్యార్థులందరితోని సమ్మీలనమై, అందరితోని సమ్మిళితమై తన పూర్వ భావాలను, చిన్ననాటి యొక్క స్మృతులను జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆనందదాయకము. ఈ పాఠశాల యొక్క గొప్పతనం కూడా చాలా గంభీరంగానే ఉన్నది. ఇది హై స్కూల్ అయినప్పుడు
హై స్కూళ్ళు లేవు ఇక్కడ, చుట్టుపక్కల గ్రామాలలో లేవు. ఒకటి నందిపేట, ఒకటి ఆలూరు, ఒకటి ఆర్మూరు, అటు నూతిపల్లి. చాలా గ్రామాలలో హై స్కూల్ లేవు. ఇది మా బ్యాచ్ నుండి నేను కూడా ఇక్కడ 1వ తరగతి నుంచి చదివాను. ఇక్కడనే 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇక్కడ నుంచే పోయినాను. మళ్ళా ఇక్కడికే స్కూల్ అసిస్టెంట్గా వచ్చాను. ఇక్కడ నుంచే లెక్చరర్గా ప్రమోషన్ అయ్యి వెళ్ళిపోయినాను. తర్వాత ఈ విద్యార్థులందరూ ఇక్కడ మీరు కూడా గొప్ప గొప్ప ఒక ఎయిమ్, ఒక గోల్, మాది అయిపోయింది, మా పెళ్ళిళ్ళు అయినాయి, మాకు సంతానాలు జరిగినాయి, ఇక మేము ఇంతే స్థిరపడ్డామని ఎప్పుడు కానీ అనుకోకూడదు. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చివరి వరకు మనలో ఉన్నటువంటి యొక్క ఛాయాశక్తులన్నింటినీ కూడా బయటకు తీసి ఉపయోగించాలి. అది ఏ రకంగా కానీ, సామాజికంగా రకంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ. విద్యారంగంలో కూడా మన దగ్గర కూడా చాలామంది వచ్చారు. ఈ రోజులైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ బాగా వచ్చినాయి. ఎడ్యుకేషన్ పెంచుకుంటూ పోతే మనకు వచ్చే నష్టం ఏం లేదు. వృధా సమయం లోపల మంచిగా చదువుకుంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, ఇతరులకు ఉపయోగపడతాము, తాను కూడా ఒక గౌరవప్రదంగా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. సమయాన్ని మాత్రం వృధా చేయొద్దని ఒక మనవి. నేను సంతోషదాయకము. మీ అందరికి కూడా మీ దేవుడు అంటే మాది ఆలూరు అంటారు. ఆలూరు ఈ రకంగా డెవలప్మెంట్ అయ్యి అన్ని విధాలలో ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు, గౌరవప్రదంగా ఈ విలేజ్కి అందినప్పుడు మన మనసు కూడా ఉప్పొంగుతుంది, ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది. మీ పిల్లలను కూడా ఇదే విధంగా పైకి తీసుకొచ్చి పిల్లలకు దయచేసి సెల్ ఫోన్లు ఇవ్వకండి. ఆ సెల్ ఫోన్లతోటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా తయారవుతున్నారు. అంటే మంచిగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ డౌన్లోడ్ చేసుకుని వాటి యొక్క లెసన్స్ తీసుకొని చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇక రకరకాల అన్నీ ఉన్నాయి అందులో. వీలైనంత మటుకు వారి యొక్క ప్రవర్తనను మీరు చూసి పసిగట్టి మీరు ఇంత విద్యావంతులు అయ్యారు కాబట్టి. మా పేరెంట్స్ మాకేం చెప్పలేదు, కానీ వాళ్ళు చదువు రాలేదు, వాళ్ళు చెప్పలేదు. మీరందరూ సంతోషంగా పాల్పంచుకొని ఇక్కడికి వచ్చిండ్రు. వేరు వేరు గ్రామాల నుండి వేరే వేరే పరిస్థితులలో మీ కుటుంబాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. సంతోషంగా ఉండి సంతోషంగా గడిపినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు సూర్యకుమార్ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. వేదికలను ఉంచినటువంటి ఉపాధ్యాయులందరూ మరియు విద్యార్థిని అంటే మా కళ్ళకి ఇంకా మీరు చిన్నపిల్లలాగానే కనబడుతున్నారు. విద్యార్థులు అంటే మేము ఇంకా విద్యార్థులమైనా అనుకుంటారేమో. మేము విద్యార్థులుగానే మాకు అనిపిస్తున్నారు. మీరు పెరిగి పెద్దవారినప్పటికీ కూడా మా దృష్టికి చిన్నపిల్లలాగానే కనబడుతున్నారు. ఏంటంటే విద్యార్థులు మాకు కనబడ్డప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పిల్లలు ఈ అబ్బాయి నా విద్యార్థి అని నేను చెప్పుకోగలగాలి. ఆ స్థాయికి పిల్లలు ఎదగాలి అన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు పిల్లలకు విద్యను ప్రారంభం చేస్తారు. అయితే ఫస్ట్ ఆలూరు రావడానికి నేను బోర్గా నుంచి ఆలూరు వచ్చాను. వచ్చినప్పుడు అందరు భయపెట్టారు నన్ను. ఇక్కడి నుంచి ఆలూరు పోతున్నావు, నీకు చాలా కష్టం అది అంటే కొంచెం భయంతోనే వచ్చిన తర్వాత నేను రమణారెడ్డి సారు అప్పుడే ఆ రోజుల్లోనే దామోదర్ గారు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత స్కూలు అంతా చూసాం. వాళ్ళకి అందరు మనం ఒక టీం వర్క్ చేద్దాం, టీం వర్క్ చేసి ఒక డెవలప్మెంట్ అనేది సాధిద్దాము అని అనుకున్న తర్వాత ఆ రకంగానే ప్రయత్నం చేయడం. అప్పుడే మళ్ళీ నైట్ క్లాసెస్ కూడా సార్ లేడీస్కి ఉండదు ఎట్లా అని అన్నా. అమ్మ లేడీస్ ఏం లేదు, నైట్ క్లాస్కి రావాల్సిందే అన్నారు సార్. సరే అక్కడి నుంచి 2 బస్సులు మారి వచ్చేదాన్ని. ఆ రకంగా ఫస్ట్లో బాధపడ్డా కూడా తర్వాత నేను పదవీరమణ పోయినాడు ఎందుకు వెళ్ళిపోతున్నా అని బాధపడ్డాను. ఫస్ట్ ఎంత భయపడ్డానో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాతావరణం ఆలంగా మాకు ఉపయోగపడింది. విద్యార్థులు మాకు సహకరించారు. ఎందుకంటే తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఒక మాతృభాషలో పరిజ్ఞానం ఉన్నప్పుడే మిగతా మనకు సరిగా అవగాహనమయ్యే అవకాశం ఉంటుంది. ముందు మాతృభాష మీద మన కమాండ్ ఉండాలి. అది లేకుండా ఎట్లా మాతృభాషలో ముందు పరిపక్వత ఉన్నప్పుడే మిగతా కూడా మీకు సులభంగా బద్దలో ఉంటుంది. ఆ పద్ధతిలో విద్యార్థులు చేయడం చేశారు. చాలా మాకు సహకరించారు. విద్యార్థులు సహకరించడం రాను ఒక మంచి స్థాయిలో మాకు అనిపించింది. మనం ఇక్కడికి వచ్చినందుకు మనం ఒక ప్రోగ్రెస్ సంపాదించుకున్నాం అని మేము టీం వర్క్లో అయితే అనుకునేవాళ్ళం.
ఆ యొక్క సంతృప్తి నేను మర్చిపోయినా ఇక దూరం 2 బస్సులు 3 బస్సులు రిక్షా దొరకవు, నైట్ క్లాసులు అయితే రాత్రి పోవాలి అన్న బాధ పోయింది. ఆ రకంగా విద్యార్థులందరూ కూడా చక్కగా మాకు సహకారం చేశారు. అదే కాదు, ఊళ్ళో ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం, కలెక్టరా లేకపోతే మన మినిస్టర్ ఏదో అనుకునేవాడిని. ఉపాధ్యాయుడు అనగానే టీచర్ పని అనుకునేవాడిని. కానీ ఒక్కటి అర్థం చేసుకోరు, టీచర్ పని అన్నిటికంటే ఉత్తమమైనది. ఎట్లా ఉత్తమమైందంటే మనము ఎట్లా మరి ఇప్పుడు 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తుండొచ్చు. ఇప్పుడు మీరే కలిశారు, మేము చూద్దాం, మాకు చాలా సంతోషమైంది. ఒక అతను కలిశారు నాకు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇదో చెప్పాను. నేను వేములవాడకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడిన తర్వాత ఎంతసేపు అయితే లేదు అంటే ఒక అతను వచ్చాడు. ఆయన ఎవరు ఇన్స్పెక్టర్. నమస్తే మేడం అన్న అంటే ఇతను నాకు నమస్కారం చేస్తున్నారని నేను అనుకున్నా. అమ్మ నేను నాలుకల్లా నీ స్టూడెంట్ అన్నాడు. చూడండి, అప్పుడు ఆ ఉపాధ్యాయునికి ఎంత మనస్తృప్తి దొరుకుతుంది చూడండి. అంటే నా చేతుల మనసపడ్డంటే విద్యార్థి ఇవాళ ఈ పొజిషన్లో కనపడ్డాడు. ఇప్పుడు అతను నేను టీచర్ అని చెప్పానని అంటే మాకు ఇంకా గర్వం ఉంటుంది. అమ్మ మా లెవెల్లో ఉండదు, పర్వాలేదు. అంటే మన వల్ల ఇంకొకంత మంది మనం తయారు చేయగలుగుతాం. మన విద్యార్థులు ఏమైతే మన విద్యార్థులు ఎంతోమంది తయారవుతారు. అయితే నేను అనేది ఏంటంటే ఎంత పెద్ద లక్షల కోట్లు సంపాదించుండొచ్చు వేరే వేరే కంపెనీలో చేసి, కానీ ఒక టీచర్కు ఉన్నటువంటి సంతృప్తి ఏ ఉద్యోగంలో లేదు. ఇతను నా స్టూడెంట్ అని నేను గర్వాన్ని చెప్పగలను. అటువంటి యొక్క భావన అన్నది దీంట్లో ఉంటుంది. లక్షలు కోట్లు సంపాదించిన దేంట్లో రాదు. అదేవిధంగా మేము అనుకున్న ప్రకారమే ఈ ఆరూరులో కూడా చక్కని మాకు రెస్పాన్స్ లభించింది. విద్యార్థులు కూడా సాయిరెడ్డి ఇట్లాంటి పిల్లలు ఎంతోమంది అంటే మరి ఇన్ని తెలిసిన కూడా మీరు సాధించింది ఏమంటే కాదు అంతే ఉన్నారంటే ఎంతన్నా ఉండాలి. ఒకే ఆత్మ సంతృప్తి ఉంది మాకు. మా పిల్లలు ఈ స్థాయికి ఎదిగారు, ఈ స్థాయితో ఎదగలిగినాం, మేము వాళ్ళని చేయగలిగినాం అని. అయితే మరి మీరు చేయవలసింది ఏంటి, మాకు సహకరించారు, చక్కగా తయారు మీరు చూసిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. పిల్లల ఉత్సాహాన్ని మీరు చూపిస్తూ ముందర మీ పిల్లలకు చదువుతో పాటు వాళ్ళకి సంస్కారాన్ని నేర్పించాలి. ఇవాళ సమాజంలో చాలా వరకు చెడు సహవాసాల వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది. వాళ్ళకు ఒక మంచి సంస్కారాన్ని నుంచి తల్లిదండ్రులైన గౌరవం, పెద్దల గౌరవించడం, ఉపాధ్యాయులు దాన్ని చిన్న చేసుకొచ్చి ఒక మంచి పిల్లలను తయారు చేసి సమాజానికి అందించండి. ఇప్పుడు మీ బాధ్యత అది అయిపోయింది. మీరు ఒక స్థాయికి వచ్చారు, మీ వరకు మీరు డెవలప్మెంట్ సంపాదించారు. అదే డెవలప్మెంట్ పిల్లల్ని ఆ విధంగా తయారు చేసి దేశానికి ఒక చక్కని పౌరులను తయారు చేసి అందించడం యొక్క బాధ్యత. అప్పుడే మనం తెలుసుకున్న చదువు కానీ మనం నేర్పించిన ఉపాధ్యాయులకు కానీ సంతృప్తిగానే ఉంటుంది. కనుక ఏంటంటే మీరు చక్కగా చేయండి, మీ పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పించండి, చక్కని పౌరుషులుగా. ఇప్పటికే మీరు చాలా మంచి ప్రగతిని సాధించారు. ఇంకా మీరు ఇలాగే ప్రగతిని సాధించాలి, పిల్లలు కూడా ఒక మంచి పిల్లలుగా తయారు చేయాలి అని చెప్తూ మాకు ఇంత 2 దశాబ్దాల తర్వాత అందరినీ ఇంకొక మాట మరి గట్టిగా పెట్టారు. మరి వేరే డిపార్ట్మెంట్లో ఉందా? గురి తీసినా చాలు, ఇంతకంటే గురి తీసినా కూడా అవసరం లేదు. కనుక ఇదే పద్ధతిలో మీ పిల్లలు తయారు చేసి చక్కని పౌరుగా తీర్చిదిద్దండి, సంఘానికి అదే కోరుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన సాయిరెడ్డి గారు కానీ ఆయన అనుచరులు కానీ మీ స్టూడెంట్స్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇటువంటి దానికి జరుగుతున్నందుకు మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో, ఆత్మీయ సమ్మేళనం 2002లో వాళ్ళకు అసలైనటువంటి ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క నేను ఇక్కడనే ఇదే పాఠశాలలో 89-90లో ఉపాధ్యాయుడు ఇక్కడికి పనిచేశాను. ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా. కాబట్టి మీరందరూ ఉపాధ్యాయులను మర్చిపోకుండా ఇంత ప్రేమగా ఆలోచించి మీరందరూ ఏకమై ఒక్క దగ్గరికి వచ్చి ఉపాధ్యాయులందరినీ ఒక దగ్గరికి చేర్చి మీరంతా ఒక దగ్గరికి పోయినటువంటి మంచి మనస్తత్వం గల వ్యక్తులు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారో అలాగే మీ తల్లిదండ్రులను అందరినీ అలాగే భావిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇంకోటి అమ్మా, మీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ యొక్క అత్తమామల ఇళ్ళల్లో పోతారు, అత్తగారి ఇంట్లో పోతారు.
వాళ్ళను కూడా మీ అత్తమామలను కూడా తల్లిదండ్రులాగానే భావిస్తూ అందరిని క్షేమంగా చూస్తూ మంచి పేపర్లు సంపాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. హలో, సభికులందరికీ నమస్కారం. మరియు మా విద్యార్థులు పూర్వ విద్యార్థులుగా మారిపోయింది. అంటే మేము బదిలైనామంటే లేదా రిటైర్మెంట్ అయినామంటే ఇక మళ్ళీ మాతో కలవడం ఉన్నది. మళ్ళీ మీతో ఏర్పడి గుర్తుపట్టడం కూడా కష్టం ఉంది. ఇవన్నీ గుర్తుపట్టలేకపోతున్నాం. ఎప్పుడు కలిస్తేనేమో గుర్తుపట్టచ్చు. ఇక దూరం వెళ్ళిపోయినాం. నేను 15 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి. అయితే ఇప్పుడు మీరు విద్యార్థులందరూ మంచి జాబ్స్ సంపాదించారు. ఇంకా కొందరు మంచిగానే వ్యాపారం చేసుకుంటున్నారు. మరి మీ పిల్లల్ని కూడా ఒక మంచి మార్గంలో నడిపిస్తే, అంటే చదువులో మంచిగా చదివిస్తే వాళ్ళకి ఎలాంటి కష్టాలు లేకుండా, డబ్బు ప్రాబ్లం లేకుండా చూడాలి. అప్పుడు వాళ్ళు ధైర్యంగా చదవగలుగుతారు, ఒక స్టేజ్కి వస్తారు. మరి ఒక విలేజ్లో మంచి విద్యావంతులు ఉన్నారంటే ఆ విలేజ్కి కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది, ఎందరో గౌరవిస్తారు విలేజ్ను. ఆ విధంగా మన పిల్లల్ని కూడా తీర్చిదిద్దాలా, అది మీ బాధ్యత. డబ్బు విషయంలో ఎలాంటి కష్టాలు పెట్టవద్దు పిల్లలకు. వాళ్ళ మైండ్ అంతా అయితే డైవర్ట్ అయిపోతుంది, చదవలేని పరిస్థితులు వస్తుంది. ఇంటికి అడిగిన పని చేస్తే కూడా ఆ పనులని నిమగ్నమైపోతారు. అలాంటి ఏమీ చెప్పకుండా మంచి చదివియాలా. తర్వాత భవిష్యత్తులో పెరిగి పెద్దమైన వాళ్ళైన తర్వాత ప్రయోజకులుగా మారుతారు. జాబ్స్ సంపాదించవచ్చు, ఇంకేదైనా రంగంలో కూడా రాణించవచ్చు. అన్ని విధాలుగా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బాధ్యతలు, విద్యార్థులారా, మీ బాధ్యతలు చాలా ఉంటాయి. మరి అవన్నీ పాటిస్తే విద్యార్థులు మీరు మీ పిల్లలకు నేర్పినట్లు ఉంటే వాళ్ళు కూడా మంచిగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రంగాలలో. పెద్దలకు, నాకన్నా ముందు పనిచేసిన పెద్దలకు, నాతో పనిచేసినటువంటి సోదరుడు రాజన్న, సాగర్, అలాగే సుభాష్, శ్రీకాంత్, నరసింహారెడ్డి సార్తో పనిచేసే అవకాశం నాకు లేదు, అంతకుముందు చేశారట. అందరికీ నమస్కారాలు. పిల్లలకు నా ఆశీర్వాదాలు. ఇందాక సాయిరెడ్డి అన్నాడు, మేము ఒక్కసారి ఫోన్ చేస్తే మేడం 2 సార్లు ఫోన్ చేసిరు అని. ఎందుకంటే మీరు ఎంత ఎగ్జైటెడ్, మేము వీఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎగ్జైటెడ్. ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా, అందరు అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారు, మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. అందుకే మేడం మీరు ఒకసారి ఫోన్ చేస్తే మేడం 2 సార్లు ఫోన్ చేయడం చాలా సంతోషం వేస్తుంది. నిజంగా సాయిరెడ్డి చెప్పి ఇట్లా సార్ మేము రీయూనియన్ పెడదాం అనుకుంటున్నాం అంటే నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఆలూరు అంటే ఇంకా మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. అంటే మా టీచింగ్ కెరియర్లో నా మట్టుకు నాకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇక్కడే దొరికింది. అందుకోసం ఆలూరు అంటే చాలా అభిమానం. ఆలూరు పిల్లలు ఎక్కడ కలిసినా, ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడిస్తారు. ఇదివరకు కూడా 1-2 సార్లు ఇక్కడికి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రావడం జరిగింది. ఛాలెంజ్ చేసిన సార్ అప్పుడు వేరు చెప్తేనే వస్తుందా లేకపోతే వేరు వాళ్ళు చెప్తే వస్తుందా అని. నిజంగా ఆ విషయం మీకు తెలుసో లేదో కానీ ఒక 15th ఆగస్టు 26 జనవరికు బహుశా మీ బ్యాచ్ అప్పుడే అనుకుంటా సమావేశం నడుస్తున్నది. ఇక రిజల్ట్ ఇంత వచ్చింది అంత వచ్చిందని మేము చెప్తే సార్లము. అప్పుడు ఒక అతను విజయ్, నాకు పేరు కూడా బాగా గుర్తుంది, విజయ్ అతను యువతను లేచి, సార్ ఇది మీరు చెప్తే వచ్చిందా ప్రైవేట్ అయినా చెప్తే వచ్చిందా ఈ రిజల్ట్ అని అడిగింది. అప్పుడు ఇక నేను సరే మేమందరం వెల్ క్వాలిఫైడ్, మేము అన్ని రకాల పోటీ పరీక్షలలో పాల్గొని అన్ని నెగ్గి ఇక్కడ దాకా వచ్చినాం. మామూలుగా అప్పుడు డిగ్రీలో సీట్లు రావడమే కష్టం మంచి కాలేజీలో, ఆ తర్వాత బిఎడ్లో సీట్లు రావడం వల్ల అంటే పోటీ పడాల్సిందే. డిఎస్సిలో ఇవన్నీ పరీక్షలలో నెగ్గొచ్చినాము. ఇక్కడ ఏ జాబ్ రాకుండా ఆయన ఈ వృత్తి ఎంచుకున్నాడు. టాలెంట్ వాళ్ళకన్నా ఎక్కువ మాకే ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ ఊరందరి ముందు ఛాలెంజ్ చేస్తున్నా, తప్పకుండా మేము ఫలితాలు తీసుకొచ్చి చూపిస్తామని చెప్పినాము. నాకు అప్పుడు ఉన్న మిత్ర బృందం కానీ మా
ప్రధాన ఉపాధ్యాయులు దామోదర్ గారి మార్గదర్శకత్వంలో వీళ్ళందరి సహాయ సహకారాలతో చాలా చక్కటి ఫలితాలు తీసుకొచ్చి చూపించడము, అది కూడా క్వాలిటీ, నేను అప్పుడు చెప్పినట్టు క్వాలిటీ రిజల్ట్ తీసుకొచ్చినాం. 2002-3 పూర్వ విద్యా సమ్మేళనానికి ఆహ్వానించిన మీకు నా తరఫున ధన్యవాదాలు. మొట్టమొదటి నేను 2002-3లో అసలు లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మీరు 1999లో ఎట్లా ఉన్నారో ఊహించుకుంటే అసలు నేను ఆ రోజు చెప్పిన ఫోన్ చేస్తే బాబు నేను ఎవరినైతే గుర్తుపెట్టలేను, చాలా కష్టంగా ఉంటుంది నాకైతే అని చెప్పిన. ఎందుకంటే 1999లో అరీబెరీ జీవితంలో నేనుండేవాడిని. అంటే ఓన్లీ నాకు మార్నింగ్ సెక్షన్ క్లాసెస్ మాత్రమే మీ స్కూల్లో ఉంటుండే, మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్కు నేను ఆర్మూర్ వెళ్ళేవాడిని. కాబట్టి ఉన్న 4 పీరియడ్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అసలు నువ్వు స్పెండ్ చేసిన టైం కూడా నాకు గుర్తులేదు. కాబట్టి ఫస్ట్ పీరియడ్ ఒకటి, సెకండ్ పీరియడ్ ఒకటి, థర్డ్, ఫోర్త్ లంచ్లో మళ్ళీ అదే ఆర్మూర్కి వెళ్ళేవాడిని టీచ్ చేయడానికి. అది గుర్తులే. అంటే అతి కష్టం మీద నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే అక్కడ మ్యాథ్స్ టీచరు లేకపోవడం వల్ల అప్పుడున్న రాజేందర్ సార్ కానీ, ఎస్ఎంసీ చైర్మన్ ఉండే అప్పుడు బాపురావు అని, అతను ఒక 2 సార్లు ఇంటికి రావడం జరిగింది. దారిలో వస్తూ భూమయ్య సార్ గారు పోయేటప్పుడు ఒకసారి ఆగేది ఇంటికాడ, వచ్చేటప్పుడు ఒకసారి ఆగేది ఇంటికాడ, పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్ రండి అని. కానీ ఆల్రెడీ ఫుల్ టైంకి నరేంద్ర స్కూల్లో అపాయింట్ అయి ఉన్న అప్పటికి ఫిజికల్ సైన్స్ చెప్పడానికి. కానీ ఇక్కడ గుడ్లకి ఏంటంటే అక్కడ ప్రకాష్ సార్ ఉండే. ప్రకాష్ సార్ ఏం చేసిందంటే మాకు హాఫ్ టైం అయితే సరిపోతుంది, ఎందుకంటే మాకు ఫిజికల్ సైన్స్ ఒక 3 క్లాసెస్ ఉంటాయి, 8th, 9th, 10th. మార్నింగ్ అది మా ఊరే సార్, నేను పర్మిషన్ ఇస్తాం వెళ్ళండి అంటే 4 పీరియడ్స్ 3 పీరియడ్స్ అడుగుతున్నాను. అంటే నేను కష్టే పని అని నమ్మేవాడిని. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలి అంటే క్రమశిక్షణ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. క్రమశిక్షణ, హార్డ్ వర్క్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఒకరి దగ్గర హార్డ్ వర్క్ ఉంది అంటే ఆర్థికంగా ఎంతో సంపాదించిండు, కానీ క్రమశిక్షణ లేదు, ఏమైపోతుంది? తొందరలోనే పాతాళంకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే సక్సెస్, క్రమశిక్షణ, డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉన్నారు. ఇది మీ పిల్లలకు నేర్పండి. సభకు నమస్కారం. 2002-3 ఎస్ఎస్సి బ్యాచ్కి సంబంధించినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన రాజేంద్ర సార్ మరియు మన సీనియర్ టీచర్స్, అదేవిధంగా మన సూర్యకుమారి మేడం మరియు బ్రహ్మారెడ్డి సార్, సాగర్ సార్ మరియు మిగతా స్టాఫ్ మెంబర్స్, each and everyone, I wish you good evening, sir. Then next, all the students, this batch really a talented batch, irrespective of your field that you have taken, that all of you are talented ones. You have exposed your talent in your getting selected in your jobs, and some of you are doing some agriculture field. That even that you are doing, that means you are giving food to the state and nation. So you don't underestimate your work. That some are feeling that sir, we have been doing this agriculture work means. No, this is not, you need not underestimate that, because you are giving food to the state and the nation. So here I feel very much happy here. Before when there was counseling for this, really, when we selected this village and we came out, which school you have selected, they immediately asked like this. వన్నెల్లో కూడా పనిచేసేటప్పుడు కూడా మేము స్టాఫ్ అంతా కూడా ఒకటే మాటగా ఉండేది.
ఒకరు ఒక ప్రపోజల్ పెట్టిర్రు అంటే ఆ ప్రపోజల్ సక్సెస్. ఎందుకు స్టాఫ్ కనుక యూనిటీగా ఉంటే, మంచి ఆలోచనలతో అందరూ ఒకే మాట మీద ఉంటే పిల్లలకు బెనిఫిట్. దట్ మీన్స్ యూ పిల్లలందరికీ కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతారు. అదే స్టాఫ్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తే హూ విల్ సఫర్? స్టూడెంట్స్ విల్ సఫర్. దే లూజ్ సంథింగ్ గోల్డెన్ టైం, అంతే కదా. అక్కడ వన్నెల్లో మేమంత బాగా ఉండేవాళ్ళం. పిల్లల కోసం ఏ ఆలోచన చేసినా పర్ఫెక్ట్గా ఉండేది. అక్కడ కూడా అప్గ్రేడ్ చేసి హై స్కూల్ లెవెల్కి తీసుకొచ్చి న్యూ బిల్డింగ్ కూడా గ్రామ పెద్దలు వీడీసీ వాళ్ళని కూడా మేము అందరం వెళ్ళి కలిస్తే వాళ్ళు కూడా అదే విధంగా సార్లు వచ్చిండ్రు. వాళ్ళు వీడీసీ మీటింగ్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది, విలేజ్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వీడీసీ సభ్యులు. ఆ సమయానికి మనము ఒక 2-3 టీచర్లను వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఏమంటుంది తెలుసా, అరే ఆగండి సార్లు వచ్చిండ్రు ఒక మాట, వాళ్ళు ముందు మాట్లాడదాం అనుకుంది. ముందు మాకు టైం ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేవారు. అక్కడ కూడా ఏది చెప్పినా పెద్ద మొత్తంలో వాళ్ళు కోఆపరేట్ చేసేవారు. వన్నెళ్ళు సపోర్ట్ చేసింది సార్. వారు ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళంతా అబ్రాడ్లో ఉన్నారు. అరే మీరేనా, నేను లేకున్నా మా వంతు సహాయ సహకారాలు మేము కూడా ఎంతో మాకు తోచినంత ఇస్తాం అని చెప్పేసి మాకు కంట్రిబ్యూషన్ పంపించారు సార్. బిల్లా రాము, గణేష్, ప్రవీణ్, నవీన్, నిఖిల్, సాయి కుమార్ ప్రెసెంట్ ఇక్కడనే ఉన్నారు సార్. డిగ్రీ లెక్చరర్గా చేస్తుండు. ఆయనకి ఇలా ఎగ్జామ్ డ్యూటీ ఉండి రాలేకపోయాడు సార్. గంగా సాయిలు, మురళి వీళ్ళంతా అబ్రాడ్లో ఉన్నారు సార్. వాళ్ళు కూడా మీకు ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమని ఇంతకుముందే కాల్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ. 2002-2003 సంవత్సరపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పూర్వ సహచరులు మరియు మాకన్నా ముందు ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వారందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలు మరియు ప్రియమైన విద్యార్థులకు మా యొక్క శుభాశీస్సులు. మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. మాకు కూడా మా యొక్క గత స్మృతులను గుర్తించారు. మరి మేము 2002 నవంబర్ 1న రాజన్న సార్ మేము ఇద్దరం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి ప్రమోషన్లు వచ్చాం. ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది అప్పుడే కొత్తగా సృష్టించబడ్డది. అంతకుముందు ఆ సబ్జెక్ట్స్ లేవు. ఆ సబ్జెక్ట్స్ను ఇంతకుముందు ఇతర సబ్జెక్ట్ టీచర్స్ చెప్పేవారు. కాబట్టి ఇక్కడ మేము వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఫిజికల్ సైన్స్లో బాగా మరి డ్రాబ్యాక్స్ ఉండే. మరి ఆ సబ్జెక్ట్ను చెప్పేవారు లేక అది నిరాదరణకు గురైంది. మరి దాన్ని మరి తక్కువ సమయంలోనే మరి అప్పుడు హెచ్చంగా ఉన్నటువంటి దామోదర్ సారు మాకు టార్గెట్ పెట్టాడు. ఈ సమయంలో ఇంత కంప్లీట్ చేయాలి, ఇది పూర్తి చేసి నాకు రిజల్ట్ చూపించాలని. రాబడి కూడా గుర్తుంటుంది మాకు ఈ ఆలూరులో మొదటి ఎస్ఎస్సి బ్యాచ్ మీదే. అంతకుముందు మేము హై స్కూల్లోనే పనిచేసాము, కానీ ఇక్కడ మాకు తొలి ఎస్ఎస్సి బ్యాచ్ మీదే. దాదాపు 5 నెలలు అనుబంధం. 5 నెలల అనుబంధమైన ఎన్నో 5 ఏళ్ళ అనుబంధం లాగా మీతో ఉంది. అంటే మీతో అటాచ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మీ మనస్తత్వం కావచ్చు, అన్నీ కూడా మీకు మాకు మరి దగ్గరగా మరి అత్యంత సన్నిహితత్వాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. మరి ఆ బ్యాచ్లో మంచి రిజల్ట్ కూడా రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అంటే మేము పడ్డటువంటి శ్రమకు మంచి ఫలితం రావడం మాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా పనిచేసి నెక్స్ట్ బ్యాచ్కు అదే ఉత్సాహంతో మేము పనిచేయడం జరిగింది. అందరికీ గుడ్ ఈవినింగ్. వేదిక నరకరించిన ఉపాధ్యాయులందరికీ 2002-2003 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మీరందరూ ఇచ్చేసినందుకు
ఇంత మంచి కార్యక్రమాన్ని మా ముందు జరుపుతున్నందుకు మాకెంతో ఆనందం ఉంది. చాలా సంతోషం. ఒక చిన్న మాట చెప్తా, లైఫ్ అనేది చాలా ఈజీ కాదు, అది చాలా టఫ్ ఉన్నటువంటి లైఫ్. దాన్ని మనము ఎట్లా మోడలైజేషన్ చేసుకుంటే మన లైఫ్ అట్లా బ్రైట్గా కనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఏమన్నా అనివార్య కారణాల వల్ల కానీ ఇంకేమన్నా మనకు కానీ డిస్టర్బెన్స్ చేస్తే కూడా మన లైఫ్ డిసప్పాయింట్ అవ్వడానికి కారణం ఉంటుంది. కాబట్టి నేనేమనుకుంటే ఉపాధ్యాయులు అనేవారు గొంగలి పురుగు లాంటి వారు, విద్యార్థులు అనేవారు బటర్ఫ్లై అనుకోండి. ఉపాధ్యాయుడు మ్యాక్సిమం తనకు తెలిసినటువంటిది తన నాలెడ్జ్ అంతా కూడా పిల్లల మీద ఎఫర్ట్ పెట్టి పిల్లలు రేపు తెల్లారి ఈ గ్లోబలైజేషన్లో చాలా బ్రైట్గా ఉండాలన్నటువంటి ఆలోచన చేసి తన పక్కనంతా తన జీవితం అంతా దారపోసి ఒక వెలుగు మన విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. ఇక పేరెంట్ అంటే పట్టుపురుగు లాంటి వాడు. పేరెంట్ ఆ పట్టుపురుగు పట్టంతా అల్లుతూ ఆ పురుగు అందులోనే చనిపోతుంది. అంటే అంత తిరుగులో కూడా చుట్టేసుకొని చనిపోతుంది. కాబట్టి పేరెంట్ కూడా పిల్లల కొరకు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాడు, చెయ్యాలి. కాబట్టి లైఫ్ అనేది చాలా ఈజీ కాదు, చాలా టఫ్గా ఉంటుంది. నేనేమనుకుంటా అంటే లైఫ్ అనేది ఆర్మీ లాగా ఉండాలనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు బార్డర్లో ఒక క్షణమైనా కానీ కన్నురెప్ప మూసిందంటే ఎక్కడికి వెళ్ళి ఒక గోలేసి దిగిపోయి చనిపోవడం జరుగుతుంది. అంత అలర్ట్గా ఉంటే కానీ ఈ గ్లోబలైజేషన్లో బతకలేము. ఇంకోటి సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఒక మెసేజ్, మీరు కూడా చూస్తుంటారు. నావ నడవడానికి వాటరు అవసరం, వాటర్ ఉంటేనే నావ ముందుకెళ్తుంది. మంచి జీవితం గడవడానికంటే డబ్బులు ఉంటేనే మన కుటుంబం ముందరికి వెళ్తుంది అన్నటువంటి ఒకటి ట్రోల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు భర్త భార్య అనేటివారు ఇద్దరు కూడా సంపాదించాలి. మోర్ దెన్ ఎప్పుడు కూడా మనము ఓటమిని అంగీకరించద్దు. లైఫ్ లాంగ్లో కూడా ఓటమిని ఎప్పుడు కూడా మనం అంగీకరించద్దు. అది ఏదైనా కానీ ఒకరికి ఒక టాలెంట్ పెట్టి ఉంటాడు. కాబట్టి మనకు వచ్చిన టాలెంట్ ఏదైనా దాన్ని ప్రొఫెషన్ తీసుకోండి, దాన్ని ద్వారా మీరు ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి. ముందు ఏంటంటే అప్పుడు పోయి చాలా చిన్నగా ఉండేవాళ్ళు ఇవాళ ఒక స్టేజ్కి వచ్చేసి 22 సంవత్సరాలు నాకే నమ్మబుద్ధి అవుతలేదు. వాళ్ళ సర్వే చేసినా కూడా మహిళల పైనే ఎక్కువ ఉంది ఇండియాలో. అంటే ఇంటి బాధ్యతలు చూస్తూ, ఆఫీస్ బాధ్యతలు చూస్తూ, పిల్లల బాధ్యతలు చూస్తూ ఇవన్నీ కూడా అందులో చాలా స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి మరి అట్లా మీకు కొంచెం వర్క్ ఎక్కువ పెట్టిండేమో. నేను చదివిన సబ్జెక్ట్లో ఏముందనంటే బాయ్స్ కానీ గర్ల్స్కి కానీ చూస్తే స్థిరత్వంలో మహిళలకు ఎక్కువ శాతం పెట్టారు. అంటే ఓపిక ఎక్కువ వాళ్ళకు. మేము 4 గంటలు చేస్తే మేము రిస్క్ పడితే మీరు 6 అయినా కానీ 6 అవర్స్ వర్క్ చేసినా కానీ రిస్క్ పడరంట. రెండవది ఏంటంటే దేవుడు మాకెంపై మైండ్ కొంచెం బ్రాడ్ ఇచ్చిండటం, మీకెంపై కొంచెం చిన్నగా పెట్టిండటం. మరి ఎందుకో చూడండి, మాకంటే ఎక్కువనే స్ట్రెయిన్ చేసి వర్క్ చేస్తారు కానీ అట్లా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తట్టుకొని నేనేమనుకుంటానంటే ఏవో వస్తాయి, ఏమేమో వస్తాయి బిజినెస్. ఒక్క ట్రాక్ నేను చెప్తాను. నేను చాలా డిఫరెంట్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ చూసిన సందర్భంలో బాంబేలో ఏముందంటే వెరీ టాలెంటెడ్, నీకు ఎంతనా టాలెంట్ ఉండని 35 ఇయర్స్ నీ జాబ్ క్లోజ్ చేసారు. అక్కడ 35 ఇయర్స్గా వచ్చినాయంటే అక్కడ ఏజ్ చూసేసి వాళ్ళకి ఏదైనా సెక్యూరిటీ గార్డ్గా లేకుంటే ఆఫీస్ బాయ్గా లేదంటే టీ అందించేటటువంటి నీ ఏదైనా టాలెంట్ ఉండని అక్కడ వరకు క్లోజ్ చేసేసారు. కాబట్టి టైం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి సాధారణం అంటే మీ పిల్లలు మీ దగ్గర ఉంటారు కాబట్టి 18 ఇయర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళది ఒక ట్రాక్లో చూసేసి వాళ్ళని ఎంత తొందర అయితే అంత తొందర ఏదో ఒక డిపార్ట్మెంట్లో లేకుంటే ఏదో మీకు నచ్చిన వర్క్లో వాళ్ళను సెట్ అయ్యేటట్లు చూడండి. ఎందుకంటే ఈ సాయంకాలం వేళ పూర్వ విద్యార్థుల సమ్మె కొంచెం ఇక్కడ ఉంటే బాగుంటుంది. అప్పుడు అల్లరి చేసారు, సార్ వాళ్ళు తిడుతుండే. ఇప్పుడు కూడా మీరు నవ్వుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తా. మా ప్రధానోపాధ్యాయులు, నేను చందూరులో చదువుకున్నా జగన్నాథ విద్యాలయంలో. అప్పుడు మోసరాల్లో ఒక స్కూల్ ఉండేది, అది 2 ఫేమస్.
మా సార్ ఒక మాట చెప్తుండే, తప్పుగా అనుకోకండి, గర్ల్స్ పర్టికులర్, 3 మొగోళ్ళు కలిస్తే ఏం కాదట, 3 జడలు కలిస్తే ప్రపంచంతో పక్కన పెట్టి వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకంటే వాళ్ళ లోకం పాపం. ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ ఇప్పుడు తల్లులైండ్రు. సో ఇప్పుడు ఆ ఓపికలు మీకు అంటే దేవుడు అంటే మాకిస్తే కూడా కొంచెం బాగుండే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మా భార్య అంటది, నీకు ఓపిక ఉండదు ఎవరన్నా అంటే కొంచెం అంటే కోపడదా అంటే అది ఏం చేస్తాం, ఇక అది మా తాత నుంచి వచ్చిన జీన్స్ అది. అయితే 2002, 2003 అనే బ్యాచ్ నాకు అతి ఇష్టమైన బ్యాచ్ పిల్లలు. మా ఫాదర్ ఇక్కడ దామోదర్ సారు, సో ఎక్కడో స్వర్గంలో ఉంటాడు. సో నాకు అతను ఏంటంటే మా ఫాదర్ యాజ్ ఏ ఫాదర్గా నాకు బెస్ట్ ఫ్రెండ్. అంటే ప్రపంచంలో ఉన్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై ఫాదర్. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి గుర్తుంది, టీచర్ లైఫ్ అనేది ఒక్క దగ్గర స్థిరంగా ఉండదు. ఏ జాబ్ అయినా కానీ అంటే ఏదైనా అంతే. సో దాంట్లో భాగంగా టీచర్ జాబ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లలో చేంజెస్ అవుతూ ఉంటుంది. గొంగర పురుగు దాని దశలను బట్టి ఎట్లా చేంజ్ చేసుకుంటుందో, సో లాస్ట్కు సీతాకొక చిలుక హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా, మీ బాల్యం ఒక రాయన సార్ ఉన్నప్పుడు 20-22 ఏళ్ళు, అంటే ఇప్పుడు మీరు తల్లులు పోయి పిల్లల స్టేజ్కి మళ్ళీ వచ్చారన్నట్టు మీ అందరిని ఉద్దేశించి. సో మా ఫాదర్ నాకు ఎంత ఇష్టం అంటే నేను ఆయన కోసం పడిచేస్తాను. ఇప్పటికీ నాకు ఆయన చెప్పేవాడు అంటే ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నేను రీసెంట్గా ఒక 4 years సేమ్ ఇలాంటి మా కల్లెడ స్కూల్లో స్కూల్ చైర్మన్గా చేసిన. స్కూల్ చైర్మన్ మొన్ననే అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ జరగలేదు. నేను ఇక్కడ పిల్లలతో ఎట్లా అయితే మింగిలై ఉంటున్నానో అక్కడ కూడా నేను చాలా వర్క్స్ చేసిన. ఎందుకు చెప్తున్నా అంటే దానికి ఒక రీజన్ నేను చెప్తాను. సో మీలాగే మేము ఒక 20 years తర్వాత గెట్ టుగెదర్ పెట్టుకున్నాం నా ఫ్రెండ్స్ 87 members. సో ఇప్పుడు అక్కడ ఒక వాగ్దానం చేసుకున్నాం. ఏంటిదంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ధూప్ సింగ్ అని చెప్పి, వాడు నా క్లాస్మేట్, ఇప్పుడు ఇక్కడ నిర్మల్లో చేస్తున్నాడు, సెక్రటరీలో ఉన్నాడు, బిల్డర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ చాలా మంది ఉన్నారు. అట్లా ఏ దేశానికి వెళ్ళినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ దాంట్లో కూడా చాలా ఫీల్ అయ్యి, ఇప్పుడు దివ్య ఉంది, ఏవి ఉంది, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. రేపు ఏంటంటే మా స్టూడెంటే తను మా మండలంలోనే చేస్తుందని సర్వీసెస్ యూజ్ చేసుకుంటా. నేను పోతే ఖచ్చితంగా అయితే నాకు చేయిపోయారు. అంటే అట్లా ఎక్కడున్నా మనం యూటిలైజ్ చేసుకోవాలండి. ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు తిను ఫిజియోథెరపీ గోదాంలో చేస్తాను. యాక్చువల్గా మా ఫాదర్ నా 2nd class నుంచి, నేను చేంగల్లో పుట్టాను, అక్కడ నుంచి బోధంకు ట్రాన్స్ఫర్ అయింది సాలూరు క్యాంప్లో. నా చైల్డ్హుడ్ అంతా అక్కడ కంప్లీట్ అయింది. అక్కడ బోధన్ చుట్టుపక్కలంతా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి పరిచయం. పొలిటికల్ లీడర్స్ ఫస్ట్ రావడం మానేసి, పొలిటికల్ లీడర్స్ ఇక్కడికి రావడం మానేసి. సార్ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 2 విషయాలు మాట్లాడు. సరే, నాకు పిల్లలతో ఉన్న ఇది చెప్తాను. నేను ఇక్కడ ఉన్న దాంట్లో మన బాయ్స్ని చాలామంది ఇక్కడ నాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. సో వాళ్ళతో అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పటినైనా ఇప్పుడైనా ఎవరైనా సరే ఇక్కడ టీచర్ పనిచేసిన వాళ్ళు ఎవరు కనబడ్డా కానీ ఈవెన్ బండి మీద పోతే బండి ఆపి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అంటే అది నేను ఎక్కడా చూడలేదు. నేను ఈవెన్ మా స్కూల్లో అక్కడ 4 years, అది మీ ఆలూరు గొప్పదనమా లేకపోతే మీ 2002, 2003 బ్యాచ్ గొప్పదనమా తెలియదు, కానీ మీలో మాత్రం అది నేను అప్పుడు గమనించిన, ఇప్పుడు కూడా గమనించిన. అంటే ఈ ప్రోగ్రామ్ ఎంతైతే సక్సెస్ అయితే ఎన్నో ఒక పట్టుదలతో దీనికి ఒక నిన్న అనుకొని వాళ్ళు పెట్టింది కాదు. నేను సారేటికి కలిసినప్పుడు చాలా సార్లు అంటుంటుంది, ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ వెళ్తుంది, సారేటి గెట్ టుగెదర్ ఎందుకు పెట్టారు, ఒక అంటే ఒక ఆనవాయితీ తీసుకురండి మీ స్కూల్లో, గెట్ టుగెదర్ పెట్టుకుంటే మీ తర్వాత బ్యాచెస్ పూర్వ విద్యార్థులను పెట్టి అప్పుడు మొత్తం అందరినీ పిలిచి ఏం చేయండి, ఒక టీం అంటే ఒక ప్రెసిడెంట్ అట్లా ఒక 3-4 పెట్టి డొనేషన్స్ కలెక్ట్ చేయండి. ఇప్పుడు దివ్య ఉంది, దివ్య దగ్గరికి వెళ్తే ఒక తన శాలరీలో ఒక శాలరీ ఇచ్చేస్తుంది. అర్చన ఉంది, ఒక 10 మంది పేషెంట్లు మంచిగా గట్టిగా ఆమె ఒక 50,000. అంటే నేనేమంటున్నా అంటే ఒక కామెడీ కన్నా
సో నేను మా స్కూల్లో వెళ్ళిన తర్వాత చేంజింగ్ చేసిన. నాకు మీరు నమ్ముతారో నమ్మరో, యాజ్ ఏ స్కూల్ చైర్మన్ కానీ సర్పంచ్ పోటీ చేసినాం మా విలేజ్లో. నేను ఓడిపోయినప్పుడు అంటే 5గురు చేసినాం, అందరం దగ్గరలో వేసినాం. ఓడిపోయిన తర్వాత పేరెంట్స్ అందరూ ఏంటంటే చాలామంది వచ్చి ఒక 1 వీక్ ఏమంటపడ్డారు, మీరు స్కూల్ చైర్మన్ చేస్తే బాగుంటుంది. అప్పుడే మా పాప ఏంటంటే సిబిఎస్లో పిల్లలు చదువుతుండే జన్నపిల్లలు. కరోనా తర్వాత తను పాపం కొంచెం క్యాచ్ చేయలేకపోయింది. రెడీ ఉండండి. సైడ్ కొండు మేడం, అది ఇవ్వండి, షీల్డ్ ఇవ్వండి. ఓకే సార్, ఇవ్వండి ఇవ్వండి. కావాలి ఆయన పట్టుకోవద్దా, నువ్వు పట్టుకో, వీళ్ళు వెనకకుంటారు. అట్లా నించోండి బస్, వెనక్కియారు కొంచెం. మేడం ఒక్కరు పట్టుకుని చెప్పు, ఇది చూడండి. ఇంకొకరు కవిత పైకి వచ్చేసి అన్న మొత్తం కప్పాగే. సురేష్ షీల్డ్ సార్, ఇక్కడ చూడండి, రెడీ రైట్. రాలేరు, ముందు సీట్ ముంగటచ్చి నిల్చోవాలా, ఎవరెవరు వచ్చారు ఆమె రాలేదు, నేనే అవమని చెప్పిన. Making us what we are. Gurave Namaha. ఎక్కడో పెరిగి